జగన్‌కి ఎన్ని పేర్లో మరిన్ని పోలికలు. ఆయనకు ఇలాంటి పోలికలు పెడుతూ కొత్త పేర్లు పెడుతున్న వారు ఆయనకు ఆప్తులు కారు, ప్రత్యర్థులే. చంద్రబాబు అయితే డ్రగ్స్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. ఇప్పుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అయితే ఏకంగా సద్దాం హుసేన్తో పోలిక పెడుతూ జగన్ మీద హాట్ కామెంట్ చేశారు. ఇదంతా దేనికి అంటే విశాఖపట్నంలోని ఋషికొండపై ఉన్న చిన్న పర్యాటక శాఖ విల్లాలను సైతం జగన్ తన విలాసం కోసం ఏకంగా ఎక్కడా లేని విధంగా సకల సౌకర్యవంతమైన రాజభవనంగా మార్చారని ఆయన ఆరోపిస్తూ చేసిన కామెంట్స్ ఇవి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సద్దాం హుసేన్ మధ్య ఉన్న పోలికలు ఏమిటి అన్నవి నారా లోకేష్ తనదైన శైలిలో చూపించారు. జగన్ గురించి ఆయన చెబుతూ ఏకంగా 3 దశాబ్దాల పాటు తానే ఏపీలో అధికారంలో ఉంటారని భావించి విశాఖలో ఆ రాజభవనాన్ని నిర్మించారని లోకేష్ విమర్శించారు. విశాఖలో ఈ భవన నిర్మాణం ద్వారా అక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన బీచ్ దృశ్యాన్ని సైతం చూడటానికి లేకుండా చేశారని నిందించారు. అలా జగన్ తనను తాను ఆంధ్రాకు చెందిన సద్దాం హుసేన్ అని భావించి పెద్ద రాజభవనాన్ని నిర్మించారని అన్నారు. ఇక ఋషికొండ వద్ద జగన్ ఏకంగా 3 గొప్ప నిర్మాణాలను నిర్మించారని సెటైర్లు వేశారు. వాటిలో ఒకటి తన కోసం, 2 తన కుమార్తెల కోసం నిర్మించారని, ఇక తన భార్య కోసం ఒక ప్రత్యేక క్యాంప్ ఆఫీస్ని ఏర్పాటు చేశారని లోకేష్ కామెంట్ చేశారు. లోకేష్ సద్దాం హుసేన్తో పోలిక పెట్టడానికి కారణం మాజీ ఇరాకీ నియంత సద్దాం హుసేన్ కూడా అందమైన రాజభవనాలను నిర్మించడానికి, విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించడానికి ప్రసిద్ధి చెందాడని చెబుతారు. అంతేకాదు ఆయనకు భారీ నిర్మాణాల్లో పెద్ద హాళ్లు, పెద్ద గదులు, ఖరీదైన ఇటాలియన్ పాలరాయి, విలాసవంతమైన ఫిట్టింగులతో కూడిన భవనాలు, నిర్మాణాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఇవన్నీ ప్రజానిధులతో నిర్మించబడ్డవని లోకేష్ చెబుతూ అందుకే సద్దాం హుసేన్తో పోలిక జగన్కి తెచ్చాను అన్నారు. ఇక జగన్ విషయంలో మరో మాట కూడా ఆయన చెప్పారు. జగన్ ఎప్పుడూ భయంతో జీవించే వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన తన చుట్టూ ఎప్పుడూ 1000 మంది భద్రతా సిబ్బంది ఉండేలా చూసుకోవడం కోసమే ఈ భారీ విలాసవంతమైన రాజమందిరాన్ని లోకేష్ ఆరోపించారు. ఇక ఇంతటి విలాసవంతమైన ఋషికొండ పాలస్ కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అక్కడ అందమైన కొండల్ని నాశనం చేశారన్న కారణంతో పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 200 కోట్ల రూపాయల జరిమానా విధించిందని చెప్పారు. ఇలా చూస్తే కనుక జరిమానాతో కలుపుకొని ఋషికొండ ప్యాలెస్ మొత్తం ఖర్చు 700 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన జగన్ చేసిన ఆ ఋషికొండ నిర్వాకాన్ని సభలో గట్టిగానే చాటారు. ఇక జగన్కి కేవలం 4 మాత్రమే కుటుంబ సభ్యులు అయి అందులో తల్లికి, సోదరికి చోటు లేదని ఆయన ఎద్దేవా చేశారు. మరి ఈ 4కి ఇంతటి పెద్ద ప్యాలెస్ అవసరమా అని అన్నారు. దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా నివసించడానికి అంత గొప్ప ప్యాలెస్ లేదని లోకేష్ అంటూ జగన్ అంటే అదే మరి అని కామెంట్ చేశారు. మొత్తానికి చూస్తే జగన్ని సద్దాం హుసేన్తో లోకేష్ పోల్చుతూ చేసిన ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.